ముగ్గులు అంటే ఏమిటి? చరిత్ర మూలకారం. ముగ్గులు భారతదేశంలో ఎంతో పురాతనమైన సాంప్రదాయం. ముఖ్యంగా హిందూ ధార్మిక సంస్కృతితో సంబంధం కలిగి ఉంది. మూల ఉద్దేశాలు: ముగ్గు ద్వారా భూదేవిని ఆహ్వానిస్తారు. ముగ్గు ద్వారా లక్ష్మీదేవి ఇంట్లో ప్రవేశించాలి అని నమ్ముతారు. ముగ్గు ద్వారా శుభం జరగాలి. ముగ్గు ద్వారా ఐశ్వర్యం రావాలి. ముగ్గు ద్వారా సౌభాగ్యం కోసం. ఇంకా కొన్ని చోట్ల దేవతల పూజలో భాగంగా ముగ్గులు వేయడం. అంటే ముగ్గులు కేవలం అలంకారం మాత్రమే కాదు, అవి ఆధ్యాత్మిక ధార్మిక విశ్వాసాలతో పుట్టిన సాంప్రదాయం. బైబిల్ ముగ్గుల గురించి నేరుగా ఏం చెబుతుంది? బైబిల్లో ముగ్గులు అనే పదం లేదు, కానీ సిద్ధాంతపరంగా బైబిల్ స్పష్టంగా చెబుతుంది, నేను తప్ప వేరొక దేవుడు నీకు ఉండకూడదు. నిర్గమకాండం 20:3. అన్యజనులు అర్పించినవి దేవునికి కాదు, దయ్యాలకు అర్పించుచున్నారు. మీరు ప్రభువు పాత్రను మరియు దయ్యాల పాత్రను పానము చేయలేరు. 1 కొరింథీ 10:20-21. మీరు ఈ లోక మర్యాదను అనుసరింపకుడి. రోమీయులకు రాసిన పత్రిక 12:2. క్రైస్తవులు ముగ్గులు వేయవచ్చా? ఇక్కడ 2 పరిస్థితులు ఉన్నాయి. ధార్మిక ఉద్దేశంతో ముగ్గులు వేస్తే సంక్రాంతి పండుగ కోసం, లక్ష్మీదేవి శుభం ఐశ్వర్యం నమ్మకాలతో సాంప్రదాయం కాబట్టి అనుసరించడం. ఇది క్రైస్తవ విశ్వాసానికి విరుద్ధం, ఎందుకంటే ఇది ఇతర ఆధ్యాత్మిక మూలాల నుండి వచ్చిన ఆచారం. మేము దేవతలను నమ్మం, డిజైన్ మాత్రమే అంటే ఇక్కడ జాగ్రత్త అవసరం. 1 కొరింథీ 8:7-9 మీ స్వేచ్ఛ ఇతరులకు అడ్డంకి కాకూడదు. బయట వారు చూస్తే ఏమనుకుంటారు? క్రైస్తవులు కూడా ఇదే చేస్తారు కదా, వాళ్ళు మన సాంప్రదాయమే ఫాలో అవుతున్నారు అని అనుకుంటారు. అప్పుడు మన సాక్ష్యం బలహీనమవుతుంది. ముగ్గుల పోటీలో క్రైస్తవులు పాల్గొనవచ్చా? స్పష్టంగా చెప్పాలి అంటే ముగ్గుల పోటీ అన్య ధార్మిక పండుగలలో భాగస్వామ్యం. ఎఫెసీ 5:11 అంధకార కార్యములతో పాలు పంచుకొనకుడి. ముగ్గులనేటి అంధకారం అని బైబిల్ పోలుస్తుంది. కాబట్టి అంధకార కార్యములతో పాలు పంచుకోకండి. పోటీలో పాల్గొనడం అంటే ఆ పండుగను ప్రోత్సహించడం, ఆచారానికి అంగీకారం తెలిపినట్టే. కాబట్టి క్రైస్తవులు ముగ్గుల పోటీలో పాల్గొనకపోవడం ఆత్మీయంగా సరైన నిర్ణయం. 5. ఇంటి ముందట ముగ్గులు వేయవచ్చా? క్రైస్తవ ఇంటి ముందు ఏమి కనిపించాలి? యెహోషువ 24:15 ఉన్నట్టు, నా ఇంటివారు మరియు నేనైతే యెహోవాను సేవింతుము. క్రైస్తవ ఇంటి గుర్తింపు: ఇంట్లో క్రీస్తు పేరు వినబడాలి, ఇంట్లో ప్రార్థన వినబడాలి, ఇంట్లో ప్రేమ కనబడాలి, ఇంట్లో పరిశుద్ధ జీవితం అన్యజనులకు కనబడాలి, కానీ అన్ని ఆచారాలు కనబడకూడదు. 6. మరి క్రైస్తవులుగా మనం ఏం చేయాలి? స్పష్టమైన ఆత్మీయ మార్గదర్శకం. ముగ్గులు వేయకపోవడం, ముగ్గుల పోటీలో పాల్గొనకపోవడం, ఎవరిని తిట్టకుండానే మృదువుగా మన విశ్వాసాన్ని చూపించడం, మా పండుగ క్రీస్తు అనే జీవితం జీవించడం. కొలస్సీలకు రాసిన 3:17 మీరు ఏదైనాను చేయనప్పుడు మాటలైనను క్రియలైనను ప్రభువైన యేసు నామమున చేయుడి. చివరి ఆత్మీయ మాట: మనము క్రైస్తవులమని చెప్పుకోవడం మాత్రమే కాదు, మన జీవితం కూడా వేరుగా కనిపించాలి. లోకాచారాలలో మనం కలవకూడదు. ముగ్గులు ఇంటిని అందంగా చేయవచ్చు, కానీ క్రీస్తు మాత్రమే మన హృదయాన్ని పరిశుద్ధం చేస్తాడు. ప్రార్థన చేసుకుందాం. ప్రభువా, లోకానికి సరిపడకుండా నీ చిత్త ప్రకారం జీవించడానికి మాకు జ్ఞానం ధైర్యం దయచేయము. ఆమెన్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. కాబట్టి క్రైస్తవ సమాజమా, ముగ్గులు అనేవి మనది కాదు, అవి అన్యజనులు, అవి వాళ్ళు ఆచరించుకుంటారు, వాళ్ళకు మనకు సంబంధం లేదు. మనం క్రీస్తును వెంబడిద్దాం, క్రీస్తును అనుసరిద్దాం, క్రీస్తు ఆజ్ఞలు పాటిద్దాం, క్రీస్తు చెప్పిన బాటల్లో నడుద్దాం. అన్య పండుగలతో మనకు సంబంధం లేదు. అర్థమైందని నమ్ముతున్నాను. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దయచేసి అందరూ వినండి, చదవండి, వినండి. వేరే వాళ్లకు చదవమని వారిని ప్రోత్సహించండి, వినమని ప్రోత్సహించండి. ఆమెన్.